నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా ద్వాదశ రాశుల మీద శని ప్రభావం ఏ విధంగా ఉంటుందో, శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ప్రస్తుతం ద్వాదశ రాశులకి శని ప్రభావాన్ని మనం పరిశీలిస్తే, మేషరాశి వాళ్ళకి శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం శని భగవానుడు మేషరాశి వాళ్ళకు అనుగ్రహిస్తాడు. వృషభ రాశి వాళ్ళకి శని భగవానుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీన్ని కంటక శని దోషం అనే పేరుతో పిలుస్తారు. ఈ దోషం వల్ల వృషభ రాశి వాళ్ళకి వృత్తిపరంగా ఒడిదుడుకులు ఉంటాయి. ఆ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శనివారం రావి చెట్టు దగ్గర ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవు పాలు రావి చెట్టు దగ్గర పోసి 8 ప్రదక్షిణలు చేయాలి. వృషభ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేస్తున్నాడు. దీనివల్ల అదృష్టం ఒక్కొక్కసారి త్రుటిలో తప్పిపోతూ ఉంటుంది. ఈ భాగ్య శని సంచారం వల్ల ఏర్పడే ప్రతికూల పరిస్థితులు అధిగమించడానికి శనివారం రోజు నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు 8 మందికి పంచిపెట్టాలి. మిథున రాశి వాళ్ళకి భాగ్యంలో శని సంచార దోషం పోవటానికి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు, బెల్లం ముక్క కలిపిన పాలు పోసి రావి చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే భాగ్యంలో శని దోషం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి శని భగవానుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కర్కాటక రాశికి అష్టమ శని దోషం ఉంది కాబట్టి సకల దేవతా స్వరూపమైన గోమాతకు శనివారం నాడు గడ్డిని ఆహారంగా తినిపించడం ద్వారా అష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి శని భగవానుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల వివాహపరమైనటువంటి దాంపత్యపరమైనటువంటి ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆ దోషాలు అధిగమించడానికి సింహరాశి వాళ్ళు శనివారం వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి. కన్యారాశి వాళ్ళకి శని భగవానుడు షష్ఠ స్థానంలో 6వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు కాబట్టి కన్యారాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. తులారాశి వాళ్ళకి శని భగవానుడు పంచమంలో సంచారం చేస్తూ సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలిగింపజేస్తాడు. ఆ దోషాన్ని అధిగమించడానికి శనివారం శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయించుకోవాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి శని భగవానుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ అర్ధాష్టమ శని దోషాన్ని ఇస్తున్నాడు. ఈ అర్ధాష్టమ శని దోషాన్ని పోగొట్టుకోవటానికి వృశ్చిక రాశి వాళ్ళు శనివారం రోజు రావి చెట్టు దగ్గర పంచదార కలిపినటువంటి పాలు పోసి 8 ప్రదక్షిణలు చేయాలి. ధనుస్సు రాశి వాళ్ళకి శని భగవానుడు తృతీయంలో సంచారం చేస్తూ కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తూ యోగిస్తున్నాడు. మకర రాశి వాళ్ళకి ద్వితీయంలో శని సంచారం చేస్తూ కుటుంబంలో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగింపజేస్తాడు. ఈ ద్వితీయ శని సంచార దోషాన్ని తొలగింపజేసుకోవటానికి మకర రాశి వాళ్ళు శనివారం రోజు ఆంజనేయ స్వామి వారికి గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు అలంకరించాలి. కుంభరాశి వాళ్ళకి జన్మంలో శని సంచారం చేస్తూ నడుము నొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పి లాంటి ఆరోగ్య సమస్యలు కలిగింపజేస్తాడు. ఆ దోషాలు అధిగమించడానికి శివారాధన చేయాలి. ఈశ్వరుణ్ణి నల్ల నువ్వులతో పూజించి ఆ నల్ల నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. మీనరాశి వాళ్ళకి శని భగవానుడు వ్యయంలో సంచారం చేస్తూ వృధా ఖర్చులను కలిగింపజేస్తాడు. శత్రువుల వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగింపజేస్తాడు. ఆ దోషాన్ని అధిగమించడానికి మీనరాశి వాళ్ళు శనివారం సందర్భంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 41 ప్రదక్షిణలు చేయటం ద్వారా వ్యయంలో శని వల్ల వచ్చే ఇబ్బందులను అధిగమించవచ్చు. ఇలా ద్వాదశ రాశుల వాళ్ళు శని భగవానుడికి సంబంధించిన సంచారాన్ని బట్టి పరిహారాలు పాటించినట్లయితే శనివారం సందర్భంగా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన దశపాపహర దశమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. పరమేశ్వరుడికి ఎవడైతే అర్చన బుద్ధితో చేస్తాడో ఆ చేసేవాడు కూడా ఆసక్తి లేకుండా మనోనిగ్రహంతో విగత స్పృహుడై చేసినట్లయితే క్రమంగా సమ్యక్ దర్శనం లభిస్తుంది. దానితో నైష్కర్మ్యమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తెలుసుకుని దానితో ఐక్యం పొందుతాడు. ఇది క్రమం మొత్తం చెప్పాడు. అందుకే సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే. అయితే ఇది వినడానికి చాలా బాగుంది. విగత స్పృహుడై ఉండాలి, ఈశ్వరుడికి అర్చన చేయాలి, చాలా బాగుందండి చెప్పడానికి. అంటే నాయన
ఆ నైష్కర్మ్య సిద్ధి కావాలి అంటే ఈ కర్మాచరణ చేసేవాడు ఎలా సిద్ధి పొందుతాడు ఇప్పుడు చెప్పబోతున్నాను అని 50 నుంచి వరుసగా 55 శ్లోకాల వరకు భగవానుడు ఇప్పుడు చెప్పబోతున్న అద్భుతమైన విషయం. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానశ్చ యాపరా. జ్ఞానమయోగము యొక్క పరానిష్ఠ అయిన నైష్కర్మ్య సిద్ధిని పొందే విధానము, బ్రహ్మప్రాప్తిని ఎలా పొందుతాడో ఇప్పుడు సంగ్రహంగా చెప్తున్నాను విను. సంగ్రహంగా అంటే సంపూర్ణముగా అని అర్థం. ఇక్కడ సమాసేన అంత ఒక దగ్గరికి తెచ్చి స్పష్టంగా చెప్తున్నాను విను. ఏ విధంగా అంటే ఇప్పుడు వరుసగా వచ్చే శ్లోకములు ధ్యానయోగ ప్రక్రియని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇటువంటి కర్మాచరణ చేస్తూ ఈశ్వరార్చన దృష్టితో చేస్తూ ఇటువంటి ధ్యానయోగాన్ని అవలంబిస్తూ ఉండాలి. అంతేగాని ఆ కర్మల పొట్టకి తిరగడం కాదు ఇక్కడ. ఏ విధంగా సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే. యా పరానిష్ఠా సిద్ధిం జ్ఞానస్య కింద చెప్పాడు. నిష్ఠా యా పర చివరికి చూసారా, యా పరానిష్ఠ అంటే జ్ఞానయోగం యొక్క పరానిష్ఠ అయిన నైష్కర్మ్య సిద్ధిని, దీన్ని భగవత్పాలు అంటారు జ్ఞాననిష్ట యోగ్యతా లక్షణం. దీనిని మనుజుడు ఏ విధంగా పొంది బ్రహ్మ ఆప్నోతి పరబ్రహ్మమును పొందుతాడో దాన్ని సమాసేన సంక్షేపంగా ఇప్పుడు చెప్పబోతున్నాను తెలుసుకో అంటున్నాడు ఇక్కడ. ఇక్కడి నుంచి మనకు సాధనకు పనికొచ్చిన విషయమని చెప్పబోతున్నాడు. అందుకే గురువుగారు ఇక్కడ చెప్పేటువంటి విశేషం ఏంటంటే ఇదివరకు చెప్పిన శ్లోకంలో మాట ఇంకా నిక్షిప్తం చేసి గమనించారా అన్నారు. అదేమిటి అంటే సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. ఆ శ్లోకం గుర్తించుకోవాలి. నైవ కుర్వన్ నకారయన్ అది నైష్కర్మ్య సిద్ధి. అదే సర్వకర్మాణి మనసా సన్యస్య. ఆ స్థితి కలగాలి అంటే ఉండవలసిన పద్ధతి ఒకటి ఉంది. ఇంతవరకు నీ కర్మని నువ్వు పాటిస్తూ ఈశ్వరుడికి అభ్యర్థన వరకు అందరికీ అర్థమైపోయింది. ఆ తర్వాత వచ్చే అసక్త బుద్ధి, జితాత్మ, విగత స్పృహ, నైష్కర్మ్య సిద్ధి ఇది పట్టుపడ్డం అవలేదు. కానీ అది పట్టుబడితే కానీ మోక్షం రాదు. అది పట్టుబడాలంటే వీడు ఎలా ఉండాలో చెప్తున్నారు. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానన్ నియమ్యచ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాసి యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. ఈ 3 శ్లోకాలు కలిపి గుర్తండి ఇక్కడ. ఇందులో చెప్తున్నది ఏంటంటే తన కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేసేవాడు ఇటువంటి సాధన చేయాలి. చేస్తే తప్పకుండా తరిస్తాడు. ఇక్కడ ఉపాసనాభావం వచ్చింది. ఇక్కడ దీన్ని ఉపాసన అంటారు. ఎక్కడైతే ధ్యానయోగం అనే మాట వచ్చిందో అది ఉపాసనా సంబంధి విషయం. ఉపాసన అంటే ఏదో ఒక మంత్రం తీసుకుని దేవతను ఆరాధన చేస్తూ నాకు ఇది కనబడింది అది కనబడింది అని కాదయ్యా. మోక్షహేతువైన ఉపాసన ఇలా ఉంటుంది. ముందుగా బుద్ధ్యా విశుద్ధయా యుక్తో నిర్మలమైన అంతఃకరణం కావాలి. అది దేనివల్ల వస్తుంది? స్వకర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం వల్ల కదా. అది బుద్ధ్యా విశుద్ధయా యుక్త ధృత్యాత్మానం నియమ్యచ. ధృతితో మనస్సును నియమించి, ఇక్కడ ఆత్మానం అంటే మనస్సును నియమించి శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా శబ్దస్పర్శ రూపరసగంధాత్మకమైన భౌతిక విషయాలను విడిచిపెట్టి రాగద్వేషౌ వ్యుదస్యచ రాగాల్ని ద్వేషాన్ని విడిచిపెట్టి రాగద్వేషాన్ని విడిచిపెట్టి వీటి వివరణ ఇంత ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు క్లుప్తం గుర్తు చేస్తున్నాడు. వివిక్త సేవి ఏకాంతాన్ని ఆశ్రయించాలి. ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే ఒక్కడే అయిన పరమాత్మను తెలుసుకోవాలంటే ఒక్కడిగా బతకడం నేర్చుకోవాలి. అంటే ఒంటరితనమా, ఒకడు సహకారం లేకపోతే బతకలేవు. అందుకే ఏకాంతం ఆ మాట చాలా బాగుందండి. ఏకాకి వేరు, ఏకాంతంలో ఉన్నవాడు వేరు. ఏకాంతం గొప్ప మాట. ఏకమైన బ్రహ్మమునందే నిష్ఠుడైన వాడు ఏకాంతం. ఎవడు అంతఃకరణం ఏకమైన బ్రహ్మముందో వాడు ఏకాంతం. ఎందుకంటే బయట లోకంతో తిరిగితే తప్పకుండా నీకు అంటుతాయండి. మరి ఎలా అండి? ప్రపంచంలో తిరిగినా ఏమీ అంటకుండా ఉంటానండి నేను అంటే అది తర్వాత మాట. ముందు మాత్రం ఏకాంతంలో ఉండాలట. సైకిల్ నేర్చుకునేటప్పుడు ముందు ఎవరూ లేని చోటుకెళ్ళి నేర్చుకుంటాను. నేర్చుకున్న తర్వాత సంతల్లో తిరణాలలో మీ ఇష్టం తిరగండి అంతేని ఇక్కడ. కానీ నేర్చుకునే వరకు మాత్రం ఒంటరిగా నేర్చుకోవాలిగా. అలాగే మొట్టమొదటి ఏకాంత సాధన అవసరము. ఏకాంత సాధన కలిగిన వాడే బ్రహ్మమును గ్రహించగలడు. అది తెలుసుకున్నాక ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తాడు. కప్ప మొట్టమొదటి నీటిలోనే ఉంటుందిట. దాని ఎదుగుతున్న కొద్దీ దానికి ఏదో ఒక తోక ఏదో తెగుతుంది. తెగాక నీటిలోనూ బయట కూడా తిరగగలదుట. అలాగే మనలో అవివేకమనే గ్రంథి తెగిపోయాక
బయట ప్రపంచంలో ఉన్న ఏకాంతంలో ఉన్న మనం బంధితులం కాం. అంతవరకు కూడాను ఏకాంతం అవసరమే. దాని తోక తెగే వరకు నీటిలో ఉండాలి. నీకు ఈ లోకపు తోక తెగే వరకు కూడా ఏకాంత సేవ చేయాలి. ఇది చాలా ప్రధానం. అందుకే వివిక్త సేవి, ఏకాంతాన్ని ఆశ్రయించేవాడు. లఘ్వాసి, తక్కువ తినాలన్నాడు ఇక్కడ. మళ్ళీ ఆహార నియమాలు చెప్పక్కర్లేదు. సాత్విక ఆహారం అన్ని మళ్ళీ ఏకరువు పెట్టక్కర్లేదు ఇక్కడ. అందుకే సాధనకు ఉండవలసిన చూడండి, విశుద్ధమైన బుద్ధి, మనస్సు నిగ్రహించుట, విషయముల నుంచి బుద్ధిని మరల్చుట, రాగద్వేషాలు త్యజించుట. ఇవేవి లేనంత వరకు కబుర్లే తప్ప సాధన కాదు. ప్రయత్నమైనా చేయాలి కదా కనీసం. రాగద్వేషములు జయించి వివిక్త సేవి, ఏకాంతాన్ని ఆశ్రయించి, లఘ్వాసి హితమిత రుత భుక్ గుర్తున్నదా ఉంటూ, యత వాక్కాయ మానస, వాక్కాయ మానస, ముఖ్యంగా మూడుతోనే ప్రమాదం కనుక త్రికరణాలని నియమించుకుని ధ్యానయోగ పరహ. ధ్యానయోగము అనగా ఏకాగ్రముగా ధ్యేయ వస్తువునందు మనస్సు నిలుపుట. ధ్యేయ వస్తువేది? ఏది పొందాలనుకుంటున్నావో అది. పొందాలనుకుంటున్నది ఏది? పరమాత్మ. కనుక దాని యందు బుద్ధి నిలుపు. ఆయన సగుణమో నిర్గుణమో గోలొద్దు, దేని యందు నిలుపు. ఆయన సగుణంగా కృష్ణరూపమో విష్ణురూపమో ఏదో ఒకటి, బ్రహ్మమని మరొకకు దాని యందు పెట్టు. ధ్యానయోగ పరహ నిత్యం, ఎల్లవేళలా వైరాగ్యం సముపాశ్రిత, వైరాగ్యాన్ని ఆశ్రయించు. ఎందుకంటే వైరాగ్యం లేకపోతే ధ్యానం నిలవదండి. వైరాగ్యం అంటే విషయముల యందు రక్తి లేకుండా ఉండుట. రక్తి ఉన్నంతకాలం అటువైపు అనురక్తి వెళ్ళదు, భక్తి రాదు. కానీ విషయ రక్తి ఉన్న వాడికి విష్ణు భక్తి రాదు. ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. కానీ భక్తికి కావలసినది వైరాగ్యం ప్రధాన హేతువు. అందుకే వైరాగ్యం సముపాశ్రిత. ఎంత సాధన చేస్తున్నా లోపల నుంచి వాసనలు కొడుతూ ఉంటాయి. అంతే, అది భయంకరం అండి. ఇక్కడ ఒక్కొక్కప్పుడు ఏకాంతంలో కూర్చుంటే కానీ మన నెగిటివిటీస్ మనకు తెలియవు. వాటి పేర్లు చెప్తున్నాడు చూడండి. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం. పరిగ్రహం అంటే ఇతరుల వస్తువులపై వాంఛ. కేవలం స్వీకరించడమే కాదు, వాంఛ కూడా పరిగ్రహ దోషమే. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం. వీటికి వివరాలు చెప్పక్కర్లేదు కదా, ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం. వీటిని విముచ్య, విడిచి, నిర్మమః, మమత్వము లేనివాడే శాంత. అటువంటి వాడు బ్రహ్మభూయాయ. బ్రహ్మభూయాయ అంటే బ్రహ్మముగా అగుటకు, అంటే తానే బ్రహ్మమగుటకు. తానే బ్రహ్మవుడిగా కదా కైవల్యం. అది అగుటకు కల్పతే అంటే సమర్థుడవుతున్నాడు, బ్రహ్మమైపోతున్నాడు అని లేదు చూడండి ఇక్కడ. అది పొందడానికి వాడు సమర్థుడవుతున్నట్టు. ఇలా సేవ చేసిన వాడు స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ నవమి. త్రిమూర్త్యాత్మకమైనటువంటి తత్వంలో విరాజిల్లేటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి చక్కగా పూజ చేయాలి, ప్రదక్షిణాలు నిర్వహించాలి. రావలసినటువంటి బాకీలు రావడానికి కూడాను రావి చెట్టు ప్రదక్షిణ చాలా గొప్పగా సహకరిస్తుంది. అలాగే మానసిక ఆందోళన తొలగించుకోవడానికి కూడాను రావి చెట్టు చాలా బాగా సహకరిస్తుంది. రావి చెట్టు దగ్గర కూర్చొని గనక ఏదైనా మంత్రాన్ని ధ్యానం చేసినట్లయితే అద్వితీయమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది. అంటే త్వరగా దేవుడు కరుణిస్తారు. అందుకనే విష్ణు, బ్రహ్మ, శివతత్వం రావి చెట్టులో ఉన్నది అని చెప్పేసి ఆ వృక్షరాజాలకు అంత విశేషకరమైన ప్రభావాన్ని ఇచ్చారు భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో. మనకి అనేక రకాలైన వ్రతాలు కూడాను ఈ చెట్టు నీడన గనక ఆచరించినట్లయితే చాలా విశిష్టవంతమైన అభివృద్ధి కలుగుతుందని కూడా శాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి ఈ యొక్క అద్వితీయమైనటువంటి వృక్షరాజాన్ని పరిరక్షించడంతో పాటుగా తగిన విధంగా కనుక సేవలు చేసినట్లయితే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వరీత్యా అనేక రంగాలలో మానవుడు అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనే విషయాన్ని గుర్తెరుగుతూ బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వంతో ఉన్న రావి చెట్టును మనం పూజించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. నేటి కాలమాన విశేషాల్ని గమనిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుద్ధపక్షం శనివారం సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:47 నేటి తిథి నవమి రాత్రి 2:31 వరకు. నేటి నక్షత్రం ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర అని లౌకికంగా వ్యవహరిస్తారు. ఉదయం 8:12 వరకు. తదుపరి హస్త నక్షత్రం. ఇక వర్జ్యాన్ని చూస్తే సాయంత్రం 5:39 నుండి 7:26 వరకు. దుర్ముహూర్తాన్ని చూస్తే ఉదయం 5:45 నుండి 7:29 వరకు. అమృత ఘడియల్ని పరిశీలిస్తే రాత్రి తెల్లవారుజాము 4:26 నుండి రేపటి రోజు ఉదయం 6:13 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రద కాలం ఉదయం 8:30 వరకు. నేటి విశేషం, ఈరోజు కూడా మిథున సంక్రమణం సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:16 వరకు ఉంది. కాబట్టి సంక్రమణ కాలంలో చేయవలసినటువంటి జపాన్ని, ధ్యానాన్ని, సూర్య అర్చనని, అలాగే సూర్య మంత్రాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. కాబట్టి బుద్ధికి సంబంధించినటువంటి బుద్ధి బలాన్ని, శరీరానికి సంబంధించినటువంటి అరోగ విధానం అంటే రోగం లేకుండా ఉండే ఆరోగ్య పద్ధతిని ఆయన మనకి తప్పక అందిస్తాడు. కాబట్టి తెలిసేది ఏమిటంటే సూర్య ఆరాధనని కానీ చేసినట్లయితే శత్రువులని నశింపజేసుకోవచ్చు, బుద్ధిని వికసింపజేసుకోవచ్చు, శరీరంలో ఉండే రోగాలని తొలగింపజేసుకోవచ్చు, రాబోయేటటువంటి కష్టాన్ని గ్రహించవచ్చు, వచ్చినటువంటి సుఖాన్ని అలా పెంపొందించుకునేలా చేసుకోవచ్చు, సుఖ శాంతుల్ని సొంతం చేసుకోవచ్చు. ఇలా సూర్య ఆరాధనని చేస్తూ ఉంటే సకల కుటుంబాన్ని కూడా ఆనందోత్సాహాలతో నిండి ఉండేలా ఎప్పుడూ చేసుకోవచ్చు. నేటి ఆణిముత్యాలు. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. నాతంత్రీ వాద్యతే వీణ నాచక్రో వర్తతే రథ నాపతి సుఖమేదీత యస్యాదపి శతాత్మజ అని. భరతుడున్నాడు, శత్రుఘ్నుడున్నాడు, దశరథ మహారాజు గారు ఉన్నారు, కౌసల్య సుమిత్ర కైకేయి ఉన్నారంటావేం రామా? అసలు ఒక కులకాంతకి భర్త పక్కన ఉండడమే సంతోషం అంతే. నాతంత్రీ వాద్యతే వీణ, వీణ తీగలు గోటి చేత పెనగి పెనగి మోగుతాయి, కానీ వీణ తీగలు మోగుతున్నాయి అనరు, వీణ మోగుతోందంటారు. నాచక్రో వర్తతే రథ, రథచక్రములు ముళ్ళమించి రాళ్లమించి వెడతాయి, రథచక్రములు వెడుతున్నాయి అనరు, రథం వెడుతోందంటారు. భర్త ఎంతో కష్టపడి జీవితంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని ఆర్జన చేసి తెస్తాడు.
ఆయన ఇల్లాలుగా ఎంతో ఖ్యాతి పొందుతూ ఉంటుంది భార్య. భర్త పక్కన లేకపోతే 9 కొడుకులు అమ్మ మీద ఎంత భక్తి కలిగిన వాళ్ళంటే, అమ్మ నిద్ర మంచం మించి లేచి కాలు కింద పెడుతున్నప్పుడు మా అమ్మగారి కాళ్ళు నేల మీద పెట్టి నడవడం ఏమిటని 9 కొడుకులు తమ అరచేతులు నేల మీద పరచి అరచేతులలో ఆమె చేత కాళ్ళు వేయించి నడిపించగలిగినంత ప్రేమైకమూర్తులైన కొడుకులు ఉన్నప్పటికీ కూడా భర్త వలన వచ్చినటువంటి సుఖ సంతోషములు భార్యకి ఇతరుల వలన కలగవు రామ. నాకు నువ్వున్నదే అయోధ్య, నీతో ఉండడం సంతోషం, నేను ఇక్కడ ఉండనంది అన్న ఆవిడ లక్ష్మణస్వామి అంత చెప్పారు. వద్దమ్మా వదినమ్మా, నా మాట వినమ్మా, ఇది రాక్షసమాయమ్మా, మారీచుడు తిరుగుతున్నాడు దగ్గరలో, వాడు చాలా ప్రమాదకారి, నా మాట విను, వద్దమ్మా వద్దమ్మా అని చెప్పారు. 14 ఏళ్ల అరణ్యవాసంలో 13 సంవత్సరములో ఆవిడ అడిగింది లేదు. రామాయణంలో ఎక్కడా లేదు. పైగా అసలు అంతఃపురానికి వెళ్ళగానే సుమంత్రుడు కౌసల్య దశరథుడు అడిగిన మొదటి మాట ఏమిటంటే, మా కోడలు ఎలా ఉందని అడిగారు. ఒకటి ప్రేమ, 2 అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటో మన కర్మ ఏమిటో మన కర్మ అని మొదలు పెడితే అసలు రాముడు ఎలా ఊహించుకుంటాడు. మా కోడలు ఎలా ఉందని అడిగితే ఒకటే చెప్పాడు సుమంత్రుడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హ్యదీనాత్మ విజనేపి వనేసతి అని చెప్పాడు అయోధ్యకాండలో. బాలేన రమతే సీత, బాల ఎలా ఆడుకుంటుందో రాముడు పక్కనున్నాడు అని చెప్పి సీతమ్మ అలా ఆడుకుంటోంది అడవిలో. తండ్రి చిన్న పిల్లల్ని ఏదో ఓ పార్క్కి తీసుకెళ్ళాడు అనుకోండి, నాన్నగారు అక్కడ కూర్చుంటే పిల్లలు ఆడుకుంటుంటారు, ఆడుకుంటూ ఇలా చూసుకుంటూ ఉంటారు. నాన్నగారు కనపడలేదనుకోండి, అక్కడ ఒక్కసారి ఆట ఆపేసి నాన్నగారండి అని ఏడుస్తూ వచ్చేస్తారు. బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన, సీతమ్మ అలా ఎందుకు ఆడుకుంటోందో తెలుసా? రాముడు ఉన్నాడు కాబట్టి. భౌతికంలో అంతఃపురం లేదు, ఐశ్వర్యం లేదు, రాముడు ఉన్నాడు చాలా ఆవిడికి. అంతటి మహాపతివ్రత నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే తదానీం. 13 ఏళ్ళు ఓపిక పట్టిన దాన్ని 14వ ఏడు ప్రారంభంలో జింక మీద కోరికుట్టిందా? వద్దమ్మా 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 తల కొట్టుకున్నాడా లక్ష్మణస్వామి. కాదు, జింకని తేకపోతే చర్మం అన్నా కావాలన్నానా? నా మాట విని రాముడు వెళ్ళిపోయాడు. ఆయన తప్పేముంది? నేనంత హఠం చేస్తే వద్దు జింకని, ఇప్పుడు దాని వెంట వెళ్ళడం కష్టం అంటే ఏమో తర్వాత మాట ఏముందునో అన్నా తప్పేముంది? స్వాతంత్ర్యం ఉండదు మరి భార్యాభర్తల మధ్య. భార్యకి కోపం వచ్చిందనుకోండి, ఎవరినంటుంది? అన్నీ నమ్ముకుని, ఆయనే అన్నీ నమ్ముకుని వచ్చినటువంటి భార్య చాలా చిరాకు వచ్చిందనుకోండి, భర్తనే అంటుంది, నా కర్మ మిమ్మల్ని కట్టుకోవడం అంటుంది. వెంటనే గుండెలు బాధేసుకోకూడదు. ఎంత పిచ్చో, అన్నీ నేనే కదూ, నన్ను కాకపోతే ఎవరినంటుంది అని చిన్న నవ్వు నవ్వి సేద తీర్చినవాడు భర్త. వెంటనే దాని వాక్యార్థం తీసుకుని మూతి తిప్పుకుంటే భర్త ఎందుకు అవుతాడు? భర్తృత్వానికి అర్హత లేనివాడు అవుతాడు. వయస్సు వచ్చిందేమో కానీ భర్త స్థానంలో కూర్చోవడానికి అర్హత పొందినవాడు కాడు, ఇంకా పరిణతి పొందలేదని గుర్తు. నేను అందుకే అన్న దాంపత్యం అంటే రామాయణంలోంచి చదివి నేర్చుకోవాలి అసలు. కాబట్టి ఆ తల్లి స్వతంత్రంగా అడగదు. మరి అడిగింది జింక చర్మం తెమ్మని, మంచి విలుకాడు కదా అని. ఒకవేళ తేకపోతే అదేమిటి ఇంతోటి జింకని కొట్టడం మీకు పెద్ద కష్టమా? ఇంతలోనే రాక్షసులు ఎత్తుకుపోతారా నన్ను? లక్ష్మణస్వామి లేడా? మీకు వినపడదా? మీరు రారా? మీరు ఎక్కడ నిలబడి బాణం వేయలేరు అని అడగదావిడే. అందుకని ఆయన వెళ్ళాడు. నేనేనా పంపించింది? ఇప్పుడు ఆవిడ అంతరాత్మ పరిశీలనం చేసుకుంటారు. పరిశీలనం చేసుకుని నూనం సకాలో మృగరూపధారి, కాలమే మృగరూపంలో వచ్చింది, నేను అల్పభాగ్యం ఉన్నదాన్ని అని నాకు గుర్తు చేయడానికి. రాముడితో గడిపింది అల్పభాగ్యం. ఎందుకో తెలుసా? సంతోషంగా ఉన్న కాలం చాలా సరదాగా వెళ్ళిపోతుంది, ఇట్టే అయిపోతాయి రోజులు. చాలా కష్టపడ్డ రోజులు భారంగా పెడతాయి, కాలం దొరలనట్లుగా అనిపిస్తుంది. అబ్బా ఏమిటో అసలు నడవట్లేదు కాలం అనిపించేస్తుంది. ఆ మనస్సులో కష్టం ఉంటే అది 13 ఏళ్ళు ఆవిడ అనుభవించింది. 14వ ఏడు పూర్తవలేదు, 10 నెలలే అయింది. కానీ అది అల్పభాగ్యం ఉంటుంది. ఎందుకని 10 నెలల కష్టం ఆవిడికి ఎంత తప్పు చేసేసిందో గుర్తొస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పాండవులకు కౌరవులకు జరిగిన ఈ ఘోర యుద్ధంలో మన ముగ్గురం మాత్రమే నాశనం కాకుండా మిగిలి ఉన్నాం.
బలవంతులైన వారందరూ పాండవుల చేతిలో మరణించటం అనేది కాలమహిమ అనుకుంటున్నారు. కనుక ఇప్పుడు చేస్తున్న పనిని తత్వదృష్టితో కూడా ఆలోచించాలి. గతంలో దుష్కరమైనటువంటి కార్యాల్లో చూపిన నిష్టను ఇప్పుడు మనం చూపించాలి. మీ ప్రజ్ఞ నశించిపోకూడదు మోహంతో, అంటే ప్రజ్ఞ అనేటువంటి మోహంతో నశించిపోకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ మహాకార్యంలో మనకు మంచి చేసే విషయం గురించి చెప్పండి అన్నాడు అశ్వత్థామ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం. అశ్వత్థామ, నేను ఈ రాత్రి సమయంలో మన శత్రువులను చంపుతాను అని తాను చేయాలనుకున్నటువంటి క్రూర కర్మను కృపుడికి అంటే కృతవర్మకు చెప్పాడు. అప్పుడు కృపాచార్యుడు ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, నువ్వు చెప్పిందంతా నేను విన్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పే మాటలు నువ్వు కూడా విను. మానవులందరూ 2 విధాల ప్రయత్నాలకు కట్టుబడి ఉంటారు. అవి దైవ ప్రయత్నం, మానవ ప్రయత్నం. ఈ రెండింటినీ మించినది మరొకటి లేదు. నహి దైవేన సిద్ధ్యంతి కార్యాణ్యేకేన సత్తమ నాపి కర్మణైకేన ద్వాభ్యాం సిద్ధస్తు యోగతః ద్వాభ్యాం సిద్ధస్తు యోగతః. అంటే అచ్చంగా దైవం చేత కానీ మానవ ప్రయత్నం చేత కానీ జరగని పనులు ఈ రెండింటి కలయిక వల్లే జరుగుతాయి. పనులు చిన్నవైనా పెద్దవైనా సరే దైవ పురుష ప్రయత్నాలకే కట్టుబడి ఉంటాయి. జరిగేవి జరగనివి అంతటా కనిపిస్తూ ఉంటాయి. పర్వతంపై కురిసిన మేఘం ఫలితాన్ని సాధిస్తుందా? సాధించదు కదా. అయితే అదే మేఘం దున్నిన పొలంపై వానను కురిపిస్తే ఫలాన్ని సాధిస్తుంది కదా. ఉత్తానాంచాప్య దైవస్య ఉత్తానాంచాప్య దైవస్య హ్యనుత్తానంచ దైవతం హ్యనుత్తానంచ దైవతం వ్యర్థం భవతి సర్వత్ర వ్యర్థం భవతి సర్వత్ర పూర్వస్తత్ర వినిశ్చయగా. అదృష్టం లేని పురుష ప్రయత్నం వ్యర్థం, పురుష ప్రయత్నం లేని అదృష్టం కూడా వ్యర్థం. కనుక ఈ చర్చ అన్ని చోట్ల ఉంటుంది, నిజమే. అయితే మొదటి పక్షమే నిశ్చయించబడుతూ ఉంటుంది. దేనికైనా అదృష్టం ఉండాలి అంటే దైవం యొక్క సహాయం ఉండాలి. దైవమే ప్రధానం. దైవం చక్కగా వర్షాన్ని కురిపిస్తే పొలం చక్కగా దున్నితే గింజ దాంతో లాభాన్ని తెచ్చిపెడుతుంది కదా. అలాగే మనుష్యుడి ప్రయత్నం కూడా దైవ పురుషార్థాల మీద ఆధారపడి ఉంది. ఈ రెండింటిలో దైవం స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని ప్రవర్తిస్తుంది కదా. అందుకని పురుష ప్రయత్నం విషయంలో బుద్ధిమంతుడు తమ సామర్థ్యాన్ని బట్టి ప్రవర్తిస్తాడు. మానవుల ప్రవృత్తి నివృత్తులకు సంబంధించిన అన్ని పనులు దైవ పురుషార్థాలతోనే సిద్ధిస్తాయి. పురుష ప్రయత్నం చేసిన అది కూడా దైవం వల్లనే సిద్ధిస్తుంది. అలాగే దైవం అనుకూలించటం వల్లనే కర్మఫలం లభిస్తుంది కదా. ఇదే దీని యొక్క అర్థం, ఈ మంత్రాల యొక్క అర్థం, అంటే ఈ శ్లోకాల యొక్క అర్థం. ఉత్తానంచ మనుష్యాణాం ఉత్తానంచ మనుష్యాణాం దక్షాణాం దైవవర్జితం దక్షాణాం దైవవర్జితం అఫలం దృశ్యతే లోకే అఫలం దృశ్యతే లోకే సమ్యగప్యుపపాదితం సమ్యగప్యుపపాదితం. చాలా మంచి మంచి నీతులు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. సమర్థులైన మనుషులు ఎంత చక్కగా ప్రయత్నం చేసినా దైవం కనుక విడిచిపెడితే ఆ ప్రయత్నం నిష్ఫలం కావటంలో లోకంలో కనిపిస్తూ ఉంటుంది కదా. అభిమానహీనులైన మనుష్యులు సోమరితనంతో పురుష ప్రయత్నాన్ని నిందిస్తారు, కానీ దాన్ని బుద్ధిమంతులు మెచ్చుకోరు. ప్రాయశోహి కృతం కర్మ ప్రాయశోహి కృతం కర్మ నా ఫలం దృశ్యతే భువి
నా ఫలం దృశ్యతే భువి అకృత్వా చ పునర్దుఃఖం అకృత్వా చ పునర్దుఃఖం కర్మ పశ్యేన్ మహాఫలం కర్మ పశ్యేన్ మహాఫలం. లోకంలో చేసిన పని ఏది కూడా దాదాపుగా ఫలం లేకుండా ఉండదు. ఫలం తప్పనిసరిగా లభిస్తుంది. పని చేయకపోతే మాత్రం దుఃఖం కలుగుతుంది. కనుక కర్మనే ఫలంగా చూడాలి. భగవద్గీతలంతా విన్నాం కదా, ఇదే కదా మనం వినిందంతా. పని చేయకపోయినా కొందరికి యాదృచ్ఛికంగా కొంత ఫలం లభిస్తుంది. పని చేసి కూడా కొందరికి ఫలం లభించదు. కానీ ఇలాంటి వారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. శక్నోతి జీవితం దక్షక నాలసహ సుఖమేధతే. సమర్థుడు జీవిస్తాడు, సోమరి సుఖాన్ని పొందలేడు. జీవలోకంలో సమర్థులందరూ దాదాపుగా మంచి చేయాలనే కోరుకుంటూ ఉంటారు. యది దక్షక సమారంభాత్ యది దక్షక సమారంభాత్ కర్మణో నాశ్నుతే ఫలం కర్మణో నాశ్నుతే ఫలం నాస్య వాచ్యం భవేత్ కించిత్ నాస్య వాచ్యం భవేత్ కించిత్ లబ్ధవ్యం వాధిగచ్చతి లబ్ధవ్యం వాధిగచ్చతి. ఒక్కొక్కసారి సమర్థుడు కర్మను ప్రారంభించి కూడా కర్మఫలాన్ని పొందలేకపోతాడు. దాన్ని అతడికి నిందించి లాభం లేదు, ప్రయోజనం లేదు. కానీ అతడు తప్పకుండా తన లక్ష్యాన్నే ఖచ్చితంగా పొందుతాడు, అందులో అనుమానమే లేదు. అకృత్వా కర్మయో లోకే అకృత్వా కర్మయో లోకే ఫలం విందతి దిష్టితః ఫలం విందతి దిష్టితః సతు వక్తవ్యతాం యాతి సతు వక్తవ్యతాం యాతి ద్వేష్యో భవతి భూయశః ద్వేష్యో భవతి భూయశః. ఈ లోకంలో పని చేయకుండానే కూర్చొని ఫలాన్ని అనుభవించేవాడు నిందించదగినవాడు. అలాంటి వాడు ఇతరుల ద్వేషానికి కూడా ఎక్కువ గురి కావలసి వస్తుంది, నిందలను భరించవలసి కూడా వస్తుంది. దీన్ని కాదని నా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాను, నేను నడుచుకుంటాను అని ప్రవర్తించిన వాడు తనకు తానుగా అనర్థాన్ని తెచ్చుకుంటాడు. ఈ బుద్ధిమంతుల నీతిని గ్రహించాలి. పురుష ప్రయత్నం లేని దైవం, దైవము లేని పురుష ప్రయత్నం, ఈ రెండు కారణాల వల్లనే పని విఫలమవుతుంది, పని జరగదు. కనుక రెండూ ఉండవలసిందే. హీనం పురుషకారేణ హీనం పురుషకారేణ కర్మత్విహన సిద్ధ్యతి కర్మత్విహన సిద్ధ్యతి. దైవతేభ్యో నమస్కృత్య దైవతేభ్యో నమస్కృత్య యస్వార్థాన్ సమ్యగీగతే దక్షో దాక్షిణ్య సంపన్నః దక్షో దాక్షిణ్య సంపన్నః నసమోగైర్విహన్యతే. పురుష ప్రయత్నం లేకోకుండా ఈ లోకంలో కర్మసిద్ధి కలగదు. ఎంత బాగుంది! సమర్థుడై దయగలవాడై దేవతలకు నమస్కారం చేసి కార్యసిద్ధి కోసం ప్రయత్నించిన వాడు ఎప్పుడూ నష్టాన్ని పొందడు. వృద్ధులను సేవించాలి, తన శ్రేయస్సు గురించి మేలును గురించిన ఉపాయాలు అడిగి తెలుసుకోవాలి, వారి మాటలను పాటించాలి. దీనినే చక్కగా పని చేయటం అంటారు. ఉత్తాయోత్తాయ హి సదా ఉత్తాయోత్తాయ హి సదా ప్రష్టవ్యా వృద్ధ సమ్మతాగా ప్రష్టవ్యా వృద్ధ సమ్మతాగా తేస్మయోగే పరం మూలం తేస్మయోగే పరం మూలం తన్మూలా సిద్ధిరుచ్యతే తన్మూలా సిద్ధిరుచ్యతే. ప్రతిరోజు లేచి పెద్దల ద్వారా నడవడిక నుండి సంబంధించినటువంటి ఉపాయాలు మనం సంపాదించుకోవాలి, అంటే అడిగి తెలుసుకోవాలి, ఆ సూచనలంతా పొందాలి. వారు చెప్పిన ఉపాయాలే ఫలాన్ని లభించేలాగా చేయటంలో మూల కారణాలు అవుతాయి. అంటే పెద్దల మాట విని అభివృద్ధి కలిగించే
కర్మను చేస్తే ఆ కర్మ ఫలితాన్ని అతి కొద్ది కాలంలోనే లభించేలాగా చేస్తుంది. రాగాత్ క్రోధాత్ భయాల్లోభాత్ యోర్ధాని గతి మానవక అనీశావమానీచ అనీశావమానీచ సశీఘ్రం భ్రశ్యతే శ్రియః సశీఘ్రం భ్రశ్యతే శ్రియః. తనను తాను అదుపు చేసుకొనివాడు, ఎవరెవరు చేసుకోలేరో తన కంట్రోల్ తనకే లేకపోతుంటుంది ఒక పర్యం. ఇతరులను పరాభవించేవాడు ఎప్పుడు ఇంకొకరిని తిడుతూనే ఉంటాడు. రాగం ద్వారానో క్రోధం ద్వారానో భయలోభాల వల్లనో అర్థాలను కోరకపోయినా కూడా వెంటనే సంపదలకు దూరమైపోతాడు. దుర్యోధనుడు లుబ్ధుడు, మూఢుడు, దీర్ఘదృష్టి లేనివాడు. ఏమాత్రమూ ఆలోచించకుండా, ఎవరి అంగీకారాన్ని సమ్మతిని పొందకోకుండా పనిని ప్రారంభించాడు. అతడు మేలు కోరుకుంటున్నట్టు వారిని తిరస్కరించాడు కూడా. దుర్మార్గులతో సంప్రదింపులు జరిపాడు. అందరూ వారిస్తున్నా వినలేదు. అంతకన్నా గుణవంతులైన పాండవులతో శత్రుత్వాన్ని తెచ్చుకున్నాడు. అతడు మొదటి నుంచి చెడు స్వభావం కలవాడు. ధైర్యాన్ని ప్రదర్శించలేదు, మిత్రుల మాట వినలేదు. ఇప్పుడు పని చెడిపోగానే ఎంతో బాధపడుతున్నాడు. ఏం ప్రయోజనం? ఆ పాపిని మనం అనుసరిస్తున్నాం. అందువల్లనే మనకు కూడా అతి దారుణమైన ఈ కష్టం కలిగింది. ఇప్పుడు ఈ కష్టంతో తప్పించిపోతూ నా బుద్ధి కూడా చెడిపోయింది. ఎంత ఆలోచించినా నాకు ఏది మంచిదో తెలియటం లేదు. నేను అలాంటి స్థితిలో పడిపోయాను. ముఖ్యతాతు మనుష్యేణ ప్రష్టవ్యాఘసూర్దో జనాగ తత్రాస్య బుద్ధిర్వినయః తత్ర శ్రేయచ్చ పశ్యతి. మనుష్యుడు మోకానికి గురైనప్పుడు మిత్రులను కర్తవ్యం గురించి ప్రశ్నించాలి. మిత్రులను అప్పుడే బుద్ధి వినయాన్ని శ్రేయస్సును గమనిస్తుంది. బుద్ధి వశంలో ఉంటుంది, లేకపోతే ఏమవుతుంది? వశం తప్పుతుంది. తతోస్య మూలం కార్యాణం బుద్ధ్యా నిశ్చిత్య వై బుధాగ తేత్ర పృష్టా యథా బ్రూయుః తత్కర్తవ్యం తథా భవేత్. కర్తవ్యాన్ని పనిని గురించి అడిగినప్పుడు పండితులు కార్యాల మూల కారణాన్ని నిశ్చయించి సలహాలు ఇస్తారు. అలా పని చేయవలసి ఉంటుంది కూడా, వాళ్ళ మాట వినాల్సింది. కనుక మనం ఇప్పుడు హస్తినాపురానికి వెళదాం. ధృతరాష్ట్రుణ్ణి, గాంధారుని, బుద్ధివంతుడైన విదురుడిని ఏం చేయాలో అడుగుదాం. అప్పుడు వారు మనకి ఏది మేలు చేస్తుందో చెప్తారు. మనం అదే చేద్దాం. ఇదే నా బుద్ధికి తోచింది, ఇదే నా అభిప్రాయం. నన్ను అడిగావు కదా, ఇదే అభిప్రాయం. పనులు ప్రారంభించుకోకుండా ఉంటే ఎప్పుడు కూడా ఫలితం లభించదు మనకు. పురుష ప్రయత్నం చేసినా పని జరగలేదంటే దైవం విడిచిపెట్టింది అని గ్రహించాలి. ఇకప్పుడు మరో ఆలోచనలు చేయకూడదు, మౌనం వహించాలి అన్నాడు కృపాచార్యుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు. మహారాజా, కృపాచార్యుడి మాట ధర్మార్థాలతో కూడి ఉంది, మంగళకరంగా ఉంది. ఆ మాటలు విని అశ్వత్థామ ఎంతో దుఃఖించాడు. శోకమాతడిని మండుతున్న అగ్నిలాగా కాల్చేసింది. దాంతో అశ్వత్థామ క్రూరంగా ఆలోచించాడు. ఆవేశపడుతూ కృతవర్మలతో ఇలా అన్నాడు. ఓ మహాత్ములారా, ప్రతి పురుషుడిలోనూ విడివిడిగా బుద్ధి ఉంటుంది. అది ఆ పురుషుడికి అందగానే కనిపిస్తూ ఉంటుంది, అందంగానే ఉంటుంది. అది వాడికే బాగుంటుంది కదా, అది స్థిరంగానే ఉంది అని అనిపిస్తూ ఉంటుంది ఆ బుద్ధి. అందరూ కూడా తమ తమ ప్రజ్ఞతో విడివిడిగా సంతోషిస్తూ ఉంటారు, నేను చాలా ప్రజ్ఞావంతుణ్ణి అని. దాంతో
తమను తాము ఇతరుల కన్నా అధికమైన బుద్ధి కలవారిగా భావిస్తూ ఉంటారు. నేను చేసిందంతా న్యాయమే కదా అనే విధంగా ఉంటుంది వాళ్ళకి. ఏం చేస్తున్నారో తెలియదు, పతనమైపోవటానికి. అందరికీ తమకు తామే ఇష్టం, అందరూ తమను తామే మెచ్చుకుంటూ ఉంటారు. అందరికీ తమ బుద్ధియే మెచ్చుకోదగినదిగా, ప్రతిష్టలకు తగినదిగా అనిపిస్తూ ఉంటుంది. నేను చాలా బుద్ధివంతుడిని, నేను న్యాయంగా ఉన్నా, నేను చేసే పనులంతా బాగుంది, ఇదే అనుకుంటుంటాడు. పరుల బుద్ధిని నిందిస్తూ తమ బుద్ధిని పదే పదే మెచ్చుకుంటూ ఉంటారు. ఏదో కారణం వల్ల, ఏదో సమ్మోహంలో ఇద్దరి ఆలోచనలు కలిస్తే అప్పుడు ఇద్దరు సంతోషిస్తారు. మాటి మాటికి ఒకరినొకరు గొప్పగా భావిస్తూ ఉంటారు. కానీ కాలం అనుకూలించినప్పుడు, అది ఎప్పుడు అనుకూలించదో కాలము, ఆ మనుష్యుల బుద్ధి అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. పరస్పరం ఇబ్బందులు కూడా కలిగిస్తూ ఉంటుంది. మనస్సులు విచిత్రంగా ఉంటాయి. ప్రత్యేకించి మనుష్యుల మనస్సులు విలక్షణంగా ఉంటాయి. ఆయా సందర్భాల్లో మనస్సు కలత చెందినప్పుడు రకరకాల బుద్ధి పుడుతూ ఉంటుంది. ఓ మహాత్ములారా, నేర్పరి అయిన వైద్యుడు యథాశాస్త్రంగా వ్యాధిని గుర్తిస్తాడు, దాన్ని నయం చేయటానికి తగిన వైద్యం చేస్తాడు. అలాగే మానవులు కార్యం సిద్ధించడానికి తమ ప్రజ్ఞతో ఆలోచిస్తారు, స్థిరమైన బుద్ధిని ఆశ్రయిస్తారు. కానీ ఇతరులు దాన్ని నిందిస్తారు. అన్యయాయవనే మర్త్యః బుద్ధ్యా భవతి మోహితః, బుద్ధ్యా భవతి మోహితః, మధ్యే న్యయాజరాయాం తు శూన్యాం రోచయతే మతిం, శూన్యాం రోచయతే మతిం. మనిషి యవనంలో ఏదో బుద్ధితో మోహానికి లోనవుతాడు. మధ్య వయస్సులో బుద్ధి మరొక విధంగా పనిచేస్తుంది. వార్ధక్యంలో మనిషి ఇంకొక విధమైన బుద్ధిని ఇష్టపడతాడు. మహాఘోరమైన ఆపదలో పడినప్పుడు, విపరీతమైనటువంటి సంపదను పొందినప్పుడు పురుషుడి బుద్ధిలో వికృతి కలుగుతుంది, మోహము సంతోషము కలుగుతాయి. ఒకే పురుషులో భిన్న భిన్న సమయాల్లో భిన్న భిన్న రూపాలతో బుద్ధి పుడుతూ ఉంటుంది కదా. కానీ ఆ సమయానికి అనుగుణంగా లేనందువల్ల ఆ ఆలోచన వారికే నచ్చదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.